ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. ఎవరిని విజ్ఞప్తి చేస్తుందంటే ప్రజాప్రతినిధులను, ప్రతిపక్ష పార్టీల నాయకులను, కొంతమంది అంటే మీడియా ముందు మాట్లాడుతుంది చెరువుల పరిరక్షణ అంటే హైడ్రా కొత్తగా వచ్చింది. దాని మీద ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. ప్రస్తుతం అయితే హైడ్రా విధి విధానాల గురించి న్యాయస్థానంలో అడిగింది. చెరువుల పరిరక్షణ అంటే ఏంటి, విధి విధానాలు ఏంటి అని ఒక విషయం అందరికీ చెప్పదలుచుకున్నాను. దయచేసి ఎన్ని చెరువులు ఉన్నాయో అంటే 1970, 1940, 50, 60, 70 నెలను 1980 నుంచి 2024 వరకు రెవెన్యూ రికార్డులో, ఇరిగేషన్ రికార్డులో, జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండి పరిధిలో ఉన్న చెరువులను వివరాలు పూర్తిగా అప్పటి నుంచి రికార్డు అంతా అన్ని అంటే ఒక కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచండి. ఫస్ట్ తక్షణమే చేయాల్సిన పని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అన్ని వాస్తవం తెలిసిపోతాయి. టీవీలో ముందు ఎవరో ఒకరు తిట్టుకుంటున్నారు, అలా వద్దు, అన్ని లిస్ట్ పెట్టండి. అసలు పెద్దగా నా చెరువు చిన్నగా ఎందుకైంది, కొన్ని మారించిండ్రు అధికారులు. హెచ్ఎండిఏలో అంటే అసలు రిపోర్ట్ శాటిలైట్ రిపోర్ట్ ప్రకారం ఎన్ఆర్ఎస్సి క్లియర్గా ఇచ్చింది మొన్న రిపోర్ట్. ఎందుకు చిన్నగా అయ్యాయి, ఎవరు చిన్నగా చేశారు, ఎవరైనా ప్రెస్ చేశారా, దాన్ని ప్రెస్ చేయడానికి ఏమన్నా వస్తువు అది. కాబట్టి అధికారులందరినీ, అప్పుడున్న అధికారులు ఎవరైతే ఈ అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో ఫస్ట్ ఏంటంటే ఈ చెరువుల వివరాలు 1990 నుంచి 2024 వరకు రికార్డు మొత్తం అందుబాటులో ఉంచారు ప్రజలందరికీ. ప్లస్ అవినీతి చేసిన అధికారులు, అన్ని శాఖల అధికారులు, ఈవెన్ కలెక్టర్లు కూడా ఉన్నారు, ఇలా మౌనంగా ఉన్నారు కలెక్టర్లు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు అంటే ఏదో మళ్ళీ తీసుకుంటాం కానీ తక్షణమే. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలను వస్తాయి. ఆ పని చేయండి. పుట్టిన టీవీల ముందు వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం అనేది సైడ్ ట్రాక్ అయిపోతుంది. మొత్తం చెరువుల పరిరక్షణ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క పని చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే వివరాలు కూడా పబ్లిక్ తెలుస్తాయి. ముఖ్యంగా ప్రజలకు చాలా బాధ్యత ఉంది. ప్రజలారా మేల్కొండి, ముఖ్యంగా యువత ప్రశ్నించండి. చెరువులు మనం పరిరక్షించుకోవాలా? చెరువులు పరిరక్షించుకుంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. దయచేసి ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో చెరువులను పరిరక్షించుకోవడానికి ముందుకు రండి. రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగా మనం చెరువులను కాపాడుకుందాం. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు, అందరూ ముందుకు రండి చెరువుల పరిరక్షణ కోసం. రాపట్ల కృష్ణమోహన్, రాజశేఖర్.